మీరు అప్డేషన్ పెట్టలేదా? అలా కాదు, మీరు బఫర్లో ఉన్నప్పుడు మీరు ఎన్ఓసి తీసుకోవాలి కదా. ఇవన్నీ ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కదా. మళ్ళీ కూడా సార్ ఇది 234 సార్ అన్నమాట సార్. 234 ఇది జెడ్పీ రోడ్ సార్. ఈ జెడ్పీ రోడ్ వెంబడి 400 ఫీట్లు ఉన్నాయి లేదు ఇక్కడ. ఇక్కడే స్టాప్ చేసి మొత్తం మెయిన్ రోడ్ మొత్తం ఇంక్లోజ్ చేసి ఇది అయిందా పోటీ? ఇది ఎప్పుడైంది? ఇది 7 సార్ నెంబర్ మాకు కూడా ఇది కూడా చేయాలి. 7 సర్వే నెంబర్ చేస్తారు. 2 జాయింట్ సర్వే చేయాలి. అది కూడా సార్ వీళ్ళకి రైట్ లేదని హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు. Interim Directive Respond Number 3, the Revenue Division Officer, to dispose of the reputation of the petitioner stated, seeking implementation of the order of Joint Collector in appeal numbers by issuing notice to the petitioner responsible for and all concerned within a period of 2 months. మీరు అడిగింది ఏంటి? ఓటు తీసుకురండి, అప్పుడు మాట్లాడండి. మీ కాడ ఏ కాగితాలు వస్తున్నారో తర్వాత మాట్లాడు. ఎప్పుడు మాట్లాడండి, ఎప్పుడు మాట్లాడండి. ఆయన కాగితాలు చెప్పి తీసుకురండి, నేను నా కాగితాలన్నీ ఇచ్చేస్తా. పోయింది ఎవరు అనే విషయం కూడా తెలియకుండా మాట్లాడే స్టేజ్లో మేము లేము. ఇంతవరకు చదువుకున్నాం. వాళ్ళు చదువుకున్నా చెప్పుడు ఇవన్నీ మమ్మల్ని బాధ పెడుతున్నాం. చాలా బాధ పెడుతుంది మానసికంగా. ఏదో పని చేసుకు పోతేనే వీడియో తీసుకుంటాడు, వస్తూనే వీడియో తీసుకుంటాడు. సార్ మా వస్తువు పైసలు పెట్టి కొనుక్కున్నాం కదా సార్, మాకు బాధ ఉంటుందా సార్? మీరు ఒకసారి మా ప్లేస్లోకి వచ్చి చాలా and whereas the sections of the first and second part herein agreed to the part of the land application goes to gift need ఎవరు ఇచ్చినారు గిఫ్ట్ విజయ్ ప్రకాష్
వాళ్ళదే కాదు నువ్వు ఎక్కువ మళ్ళీ తెలివి చూపిస్తుంది అర్థమైనా వాళ్ళదే అది ఎందుకంటే అది కమ్యూనిటీ పర్పస్ దీంట్లో రిజిస్ట్రేషన్లో క్లియర్గా ఉన్నది వాడు ఎవడో ఏంటంటే దీన్ని ఎవడో మొత్తానికి అసోసియేషన్ వాళ్ళు దాంట్లో ఎవడో ఉంటాడు ఒకళ్ళిద్దరు ఉంటారు డబ్బు కాసపడ్డాడు వాడెవడో స్వార్థపరుడు ఎవడో వాడేం చేసినాడు వాడు వచ్చేసి అతి తెలివి చూపించి దాన్ని ఎవరికో రిజిస్టర్ చేశాడు ఆ చేసినాడు ఎవడో ఇట్లా రిజిస్టర్ చేసినాడు అది కూడా ఏమైనా వస్తారు చెకింగ్ ఇప్పుడు దీనికి పర్మిషన్ ఇచ్చారా ఎవరు ఇచ్చారు జిహెచ్ఎంసీ వాళ్ళు ఎన్నో కంప్లైంట్ పెట్టారు టౌన్ ప్లానింగ్ ఎట్లా ఇస్తారు కంప్లైంట్ మన పర్మిషన్ చెక్ చేసుకోలేదా డాక్యుమెంట్ ఉంది దట్ ఈస్ ఎ కామన్ ఇది లేఅవుట్లో మీకు తెలుసు కదా హైడ్రా స్కోప్ ఎక్స్టెండ్స్ టు పబ్లిక్ ఓపెన్ స్పేసెస్ ఇన్ ఆల్ ద లేఅవుట్స్ అదేనా సో మా చెరువుల మీద ఎట్లా అయితే ఉంటుందో పార్కుల మీద ఎలా ఉంటుందో నాలాస్ మీద ఎలా ఉంటుందో మా పవర్ ఎక్స్టెండ్స్ టు ఆల్ ద లేఅవుట్స్ ఓపెన్ స్పేసెస్ సో దిస్ an open space 3940 is an open space that is meant for common use not for any individual person so it is not sold to any individual kada so that's meant for common purpose has to be utilized for the public so then how is the permission given when somebody has objected it is your responsibility to inquire చేయాలి కదా ఇప్పుడు వేరే నిన్న కాదు ఇప్పుడు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చాను 19 లాస్ట్ ఇయర్ ఇమీడియట్గా మీరు ఇది పెట్టి మీరు చేసి ఇది పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరూ అమ్మినా కానీ చెల్లదు అది కూడా చెప్తున్నా నీకు వాళ్ళందరూ అమ్మితే అందరూ పోతారు లోపలికి మేము కూడా వాళ్ళని ఏమంటలేదు ఇది ఇప్పుడు సొసైటీ అనేది అందరికి రిప్రజెంటేటివ్ తప్ప కానీ సొసైటీ ఆస్తి కాదు ఒకసారి ఓపెన్ స్పేస్ అన్న తర్వాత అది ప్రభుత్వ ఆస్తి అవుతుంది అర్థమైందా ఓపెన్ స్పేస్ ఏంటంటే కనుక వీళ్ళ సొంత జాగిరి కాదు ఇది అమ్మనీకి మేము కూడా కొన్ని క్లియర్గా ఉండాలి నువ్వు బాధితుడువా కుమ్మక్కైనవా లేదా ఏదో నాకు తెలియదు కానీ నువ్వు బాధితుడు అయితే వాళ్ళని అడుగు వాళ్ళ మీద రేపు అదే చెప్తున్నారు రేపు మీ మీద ఉంటుంది కేసు వాళ్ళ మీద ఉంటుంది ఎవరి మీద వాళ్ళ మీద కాదు నీ మీద అయితే ఇప్పుడు అసలు ప్రభుత్వ ఆస్తిని అందరికి సంబంధించిన ఆస్తిని ఎవడికి వాడు ఇట్లా ఏంటంటే లేఅవుట్లో ఉన్న దాన్ని అసోసియేషన్లు ఎవడన్నా చేస్తుంటే కనుక అసోసియేషన్ అమ్మిన వాళ్ళందరూ బుక్ అవుతారు కొన్నోడు కూడా బుక్ అవుతారు పర్మిషన్లు వచ్చినాయి చాలా చిన్నగా చేశారు ఆల్మోస్ట్ అది అంతా ఇప్పుడున్న మీరు ఒకసారి ఫిజికల్గా ఆ కుంట వరకు చేసి ఇవన్నీ పర్మిషన్లు లేవని వీళ్ళు అపార్ట్మెంట్ కోసం వచ్చారు మనం ఎంఆర్ఓ గారి దగ్గర ఏం డీసీ గారికి మేడం ఏమన్నారంటే దీన్ని ఏం మార్చలేదు మాకు ఎలాంటిది రాలేదు మీరు ఒకసారి ఆ స్కెచ్ నాకు ఒకసారి ఫార్వర్డ్ చేస్తారు 72079 కొడుకలు ఎట్లా పోతే పెట్టు ఇప్పుడు నల్ల చెరువు అటే పోవడం సో మనం ఇప్పుడు దీన్ని మనం చెక్ చేసి మీరు చెప్పేదాంట్లోనేమో ఇదంతా ఎఫ్టీఎల్ ఇటువైపు కూడా ఉంది బఫర్ కూడా మన దగ్గర ఉన్న రికార్డులు ఇది ఎంఆర్ఓస్ దగ్గర ఉన్న రికార్డులు లేదా మీకు ఎవరు ఇచ్చారు ఈసారి ఎంఆర్ఓ గారు ఆ టేబుల్ మీద అదే ఉంది బఫర్లో ఆల్రెడీ ఉన్న వాటిని తర్వాత నెక్స్ట్ పోతాం అది అదే చెప్తున్నాం కదా సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు కొత్తగా రానివ్వకూడదు అది చూస్తాం చెరువు నుంచి మనకి అక్కడ ఈ కాలం లక్ష్మీభవన్ కాలంలో పర్మిషన్ ఇస్తుంది ఇప్పుడు ఇది అయిపోయినాక ఏమైందంటే నాలా ఎక్కడ ఉంది దీంట్లో ఇది సార్ నాలా ఇది 30 ఫీట్ ఈ రోడ్డు ఇది రోడ్లో వస్తుంది ఇప్పుడు చెరువు ఇప్పుడు బఫర్ ఇట్లా వస్తుందా ఇది కొత్త రండి మీరు రండి అది చూస్తాం దూరం
ఈ బిల్డింగ్స్ అన్నీ ఓకే మీరు మాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి ఒకసారి చేస్తాం అంతా చేస్తాం మనం వచ్చేసి వీళ్ళందరినీ గంట గంట అలా ఉండదు మనం అంత ఈజీగా మనం అన్ని చూసి వాళ్ళని కూడా వినాలి కదా అందరినీ వింటాం ఆల్రెడీ ఆఫీసర్స్ కాలనీలో గత కొన్ని రోజులుగా భూ కబ్జాదారులు మొత్తం 3940 అనేది కమ్యూనిటీ హాల్ కోసం తీయడం జరిగింది. దానికోసం 1987లో లేఅవుట్ ప్రారంభించారు. ఆ లేఅవుట్ మారుతి ఎంటర్ప్రైజెస్ చేసిందండి. చేసిన దాంట్లో ఆ లేఅవుట్లో ముఖ్యంగా గిఫ్ట్ డీడ్ అని రాసింది. గిఫ్ట్ డీడ్ అంటే ఒక సొసైటీ నుంచి ఇంకో సొసైటీకి వెళ్ళాలి, కానీ ప్రైవేట్ వ్యక్తులు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని అక్టోబర్ 10వ తారీఖున పోయిన 2023 కొంతమంది వ్యక్తులు దాంట్లో కబ్జా అయ్యి మొత్తం ఆక్రమణ చేసుకొని ఇల్లులు కట్టేశారండి. దానికి జిహెచ్ఎంసీ పర్మిషన్ అన్ని ఇవ్వడం జరిగింది, అన్ని అధికారులు తిరగడం జరిగింది. సీఎం నుంచి అందరికి 28 లెటర్లు పంపించడం జరిగింది. అటువంటి స్పందన లేదు. అయితే హైడ్రా అనేది కొత్త వ్యవస్థ, దాని గురించి చాలా అద్భుతం. ఇలాంటి వ్యవస్థ ఉండటం వల్ల ప్రతి సామాన్యుడు బతికే ఛాన్స్ ఉంది. సో ఇమ్యూనిటీస్ కబ్జాలు ఏమైనా ఉంటే హైడ్రా చాలా ఫాస్ట్ పనిచేది. రంగనాథ్ గారికి మా మనస్ఫూర్తిగా, ఎందుకంటే 2 సార్లు అడగగానే కంప్లైంట్ ఇవాళ వచ్చి మా అందరికి భరోసా ఇచ్చి ఈ కమ్యూనిటీ హాల్ ఎటువంటి ఎవరు కబ్జా చేసినా ఇది ఎటువంటి చట్టరీత్యా నేరం సార్ చెప్పడం అయినది. అలాంటి వాటికి హైడ్రా చాలా సపోర్ట్ ఉందండి. సో మీరందరూ ఎప్పుడైనా చిన్న విషయం ఉన్నా హైడ్రా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. సార్ పర్సనల్గా వస్తారు. ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నా ఎవరున్నా కానీ ఆయన లెక్క చేయకుండా ప్రతిది వచ్చి మీకు పరిష్కారం చేస్తారు. సో ఈ కబ్జా అయిన కార్లకు దయచేసి ఒకటే సిడబ్ల్యూసీ వాళ్ళకి మళ్ళీ ఈ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, సిడబ్ల్యూసీ అని మీ వ్యవస్థని బదనాం చేస్తారు. ఆ సిడబ్ల్యూసీ ఎంప్లాయీసే కాకుండా వాళ్ళ పేరు చెప్పుకొని ఫేక్ పాన్ కార్డు, అకౌంటు అన్ని ఫేక్ చేసేసి ₹1 2 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ 2 కోట్లు ఏం జరిగాయి అనేది ఎవరికి తెలియట్లేదు. 2 కోట్లు అంత ఫేక్. అది నేను సొసైటీ కూడా వెళ్ళాను, ఆ సొసైటీ లేదు, కానీ 2 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ 2 కోట్లు ఎవరికి వెళ్ళిందో మీడియా ద్వారా పోలీస్ వ్యవస్థ అనేది ఇన్వెస్టిగేషన్ చేసి ఆ 2 కోట్లు ప్రజలకు చెందేటట్టు చేయాలని కోరుతున్నాను. సరే, ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఈ విధంగా అక్రమంగా ఇచ్చారు కదా, వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఎన్ని లెటర్లు పెట్టాను, పావని మేడంకి, ప్రతి వాళ్ళకి నా దగ్గర అన్ని లెటర్లు ఉన్నాయి. రిజాల్వ్ అంటారు. ఇంటికి పర్సనల్ పోయి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. డివియేషన్ ఉంది మేడం, ఇది ల్యాండ్ స్టేటస్ కో ఉంది, స్టేటస్ కో ఉన్నా కట్టకూడదు. అయినా కూడా మేడం అధికారులు ఎటువంటిది లేదండి, నిమ్మకి నీరెట్టినట్టుంది. నిజంగా వ్యవస్థ పట్టించుకొని 6 నెలలకు తిరిగానండి. మొత్తం అన్ని ఫైల్స్ ఉన్నాయి నా దగ్గర, ప్రతి దానికి ఒక ఫైల్ ఉంది. జిహెచ్ఎంసీ టీం అయితే మరీ నిమ్మకి నీరెట్టినట్టుగా ఎన్ని కంప్లైంట్స్ నాకు యాప్లో కూడా పెట్టాను, ఒక్కరోజు కూడా రాలే, విజిట్ కూడా చేయలేదు. నాకు ఫోన్ మీకు ఆడియో కూడా పెడతాను, నన్ను బెదిరిస్తుంది నువ్వెవరు అడగడానికి మాకని. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి వెళ్ళే వ్యవస్థ వెళ్తుంది. డబ్బులు ఉన్నోళ్లే బతుకుతున్నారు ఇక్కడ. వ్యవస్థ చెప్తున్నాను కదా, ఎవరైతే డబ్బులు ఉన్నారో వాళ్ళకే చెందుతుంది న్యాయం. పోలీస్ స్టేషన్ లో కూడా న్యాయం జరగలే. మా మీద ఎఫ్ఐఆర్లు అయినాయి, మా మీద ఎఫ్ఐఆర్ చేశారు. స్టేటస్ కో ఉండగా మా పోయినామని కాలనీ మొత్తం మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. 11 మంది మీద. దీంట్లో మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు అందరి మీద పెట్టారు. ఎవరైతే సపోర్ట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఎఫ్ఐఆర్ చేయడం ఏంది, నోటీసులు పంపించారు. ఎటువంటిది అది సొసైటీ ల్యాండ్, ఒక సొసైటీ ఇంకో సొసైటీకి వెళ్లాల్సిన భూమిని అక్రమార్కులు చేసిన దానికి కోట్లు పెట్టి వేయించారు. లాయర్ నుంచి జడ్జిలో కూడా లోపాలు ఉన్నాయండి. అక్కడ పోతే ఎటువంటి కాగితాలు లేవు, నెంబరింగ్ అయింది. కాలనీ వాసనం అండి. మా కాలనీలో కొంతమంది కబ్జాదారులు మా కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన స్థలంలో 3940 ప్లాట్ నెంబర్ స్థలంలో అక్రమార్కులు కబ్జా చేసి దాంట్లో అక్రమంగా బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. ఆ విషయం పైన హైడ్రా అనే కొత్తగా ఏర్పడిన సంస్థ ద్వారా రంగనాథ్ సార్కి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద స్పందించిన రంగనాథ్ సారు ఈరోజు మా కాలనీ విజిట్ చేసి ఆ విషయం మీద ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఇది కాలనీకి సంబంధించింది, కమ్యూనిటీ హాల్కి సంబంధించింది కాబట్టి, పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి దీంట్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ కానీ, ఎలాంటి పబ్లిక్ ప్రాపర్టీకి సంబంధించిన దాంట్లో ఎలాంటి పర్సనల్గా కన్స్ట్రక్షన్స్, ఇండివిజువల్ కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదని చెప్పేసి మా కాలనీకి భరోసా ఇవ్వడం జరిగింది. మీడియా ద్వారా రంగనాథ్ సార్కి, వాళ్ళ కమిషనర్కి, వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.